హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ విధంగా ఎగ్గులు వంకాయలు వేసి పులుసు ఎలా చేయాలో చూద్దాము. ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. దీన్ని ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసి కొంచెం మెంతులు వేసుకోవాలి. మెంతులు కాగిన తర్వాత మనం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇవి కూడా ఆయిల్లో వేగిన తర్వాత అప్పుడు మనం టమాటాలు ఆనియన్స్ వేసుకోవాలి. నేనైతే 4 టమాటోస్ తీసుకున్నాను, 1 ఆనియన్ తీసుకున్నాను. ఇవంతా బాగా ఆయిల్లోనే మనం టమాటా సాఫ్ట్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు ఉప్పు కూడా వేసి బాగా దీన్ని మూత పెట్టి మగ్గనివ్వాలి. టమాటా బాగా సాఫ్ట్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ టమాటా సాఫ్ట్ అయ్యాయి. ఆ తర్వాత వీటిల్లోకి వంకాయలు కూడా వేసుకొని వంకాయలు కూడా బాగా మగ్గనివ్వాలి మనం మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు వంకాయలు ఒక 75% బాగా మగ్గాయి. ఆ తర్వాత దీంట్లోకి రెడ్ చిల్లీ పౌడరు, కొంచెం ధనియా పౌడర్ కూడా వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకొని తర్వాత చింతపండు, మనం ఒక లెమన్ సైజ్ అంత చింతపండుని బాగా వాటర్ వేసి బాగా దాని జ్యూస్ తీసుకొని ఇప్పుడు నేను దాన్ని వేసాను, ఆ జ్యూస్ వేసాను టామరైండ్ది. ఇప్పుడు ఈ వంకాయలు ఆనియన్స్ టమాటో అన్నీ బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత అప్పుడు మనం వీటిల్లోకి ఉడకబెట్టుకున్న ఎగ్గులు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 మినిట్స్ ఉడకనివ్వాలి వీటిల్ని. చూడండి, ఇప్పుడు వీటిని కూడా మూత పెట్టి బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఎగ్ పులుసు చూడండి, వంకాయలు కూడా బాగా సాఫ్ట్ అయ్యాయి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి.